హాయ్ ఫ్రెండ్స్, మనం కోర్టు వరంగల్ చూడడానికి వస్తున్నాము. మా ఫ్రెండ్ అసలే చూడలేదంట, అందుకే చూసేద్దామని వస్తున్నాము. దీన్ని కాకతీయులు రాజధానిగా చేసుకుని పాలించారండి. అయితే 4 సైడ్ల 4 కాకతీయ కళా తోరణాలు ఉంటాయి. దీనికి ఎంట్రీ ఇక్కడేనండి. 30 రూపీస్ ఏమో తీసుకుంటారు కదా. కాకతీయ కళా తోరణాలు మొత్తం బండతోనే కట్టినాయండి. ఇక్కడ టెంపుల్స్ కానీ అవన్నీ ఆ టైముల్లో పెద్ద పెద్ద వెహికల్స్ అవన్నీ రాక మునిపే మొత్తం బండతోనే కట్టారండి. ఈడ గుట్ట మీద ఉంటుందండి ఒకటి టెంపుల్, అది వర్క్ చేస్తలేదండి. దేవుణ్ణి కిందికి షిఫ్ట్ చేసినట్టున్నారు. కింద ఒక టెంపుల్ ఉంటుంది దాంట్లోకి. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి, గేమ్స్ లాగా. ఇదేనండి బండి లెక్క మెట్లాగా చేశారు. ఇంట్లో చెరువు ఉంటుంది, దీంట్లో బోటింగ్ కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్కి ఏదో డైలాగ్ గుర్తొచ్చిందట, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆడికి నుంచి ఇక్కడికి ఎక్కే వరకు ఆయాసం వచ్చిందట. ఆగినాము కాసేపు. ఈ డైలాగ్ నాతో చెప్పమని ఇక్కడ అంటే ట్రై చేశాను. ఇదేనండి సైనికులు ఉండేది. ఇక్కడ మొత్తం అంతటా వీడియోలు తీయడానికి కుదరలేదు. ఇదే పైకెక్కి సైనికులు కాపలా కాయడానికి అన్నమాట. ఇదేనండి అక్కడ టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్. ఇప్పుడు అది వర్క్ చేయట్లేదు. చాలా బాగుందండి లొకేషన్. ఇదంతా చాలా హైట్లో ఉంటుంది. చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చండి. ఇది కూడా 30-40 రూపీస్ ఛార్జ్ ఉంటుందండి. అందులో చాలా ఫోటోలు దిగుతున్నాం ఇదంతా. ఇది బోటింగ్ అండి, బోటింగ్ చెరువు. బోటింగ్ చేస్తూ ఉంటారు దాంట్లో. చాలా బాగుంటుంది. ఇంత హైట్లో చూడండి, బండ మీదనే కట్టారు. ఇది వరకు ఆ మెట్లు కూడా లేకుంటుంది సైడ్లో పట్టుకోవడానికి. ఈ పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా ఉంటుంది. కాకతీయ కళాతోరణము. దీనిపైకి పర్మిషన్ లేక బయటనే ఫోటోలు దిగాము. చాలా ఎంజాయ్ చేసి వచ్చాము. థ్యాంక్ యూ.